హాయ్ అండి. ఏదైతే 'కన్నప్ప' సినిమా మనం ముందే మాట్లాడుకున్నాం. కలెక్షన్‌ల విషయంలో చూసుకుంటే మంచి కలెక్షన్‌లే రాబట్టింది. కానీ 'కన్నప్ప'కి పెట్టిన బడ్జెట్ ఎంతనేది పక్కన పెట్టేస్తే 'మంచు విష్ణు' చాలా సక్సెస్ అయ్యాడనుకోవచ్చు. ఈ 'కన్నప్ప' విజయంలో లేకుంటే ఆయన మైండ్ సెట్ కావచ్చు, లేకుంటే ఆయన ఆలోచనతోటైతే అంతకుముందు ఎక్కువ ట్రోలింగ్ చేసేవాళ్ళు అతని పైనైతే. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే రకరకాల 'కన్నప్ప' కూడా స్టార్టింగ్ టీజర్ వచ్చినప్పుడు కూడా చాలా ట్రోల్ చేశారు. చాలామంది ఆ టీజర్‌ని చాలా రకరకాలుగా కట్లు చేసి దాన్నైతే ట్రోలింగ్ చేయడం చూసాం. సరే ఓవరాల్‌గా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. విష్ణు గారి నటనని మెచ్చుకున్నారు చాలామంది. క్రిటిక్స్ గాని, మిగతా వాళ్ళు గాని, సోషల్ మీడియాలో చాలామంది వరకు అసలు ట్రోలింగ్ అనేది పెద్దగా జరగలేదు. ఆయన యాక్టింగ్ పైన గాని, దీనిపైన గాని అసలు ట్రోలింగే జరగలేదు. అలానే ప్రభాస్ గారు దీనిలో దాదాపు ఒక 20, 30 నిమిషాల పాటు కనిపించారు కాబట్టి ట్రోలింగ్ కూడా చాలా సైలెంట్ అయిపోయిందనుకోవచ్చు. ఒక మంచి టాక్టిక్ అయితే ఉపయోగించాడు కన్నప్ప అయితే. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే కన్నప్ప మీరు చూసుకుంటే సోమవారం, మంగళవారం వచ్చిన కలెక్షన్‌లు కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. 1,00,00,000 పైన కలెక్షన్‌లు వచ్చినాయి 2 రోజులు కూడా. ఈరోజు చూసుకుంటే కూడా బుధవారం రోజు కూడా 1,00,00,000 పైన కలెక్షన్‌లు అయితే వచ్చినాయండి. అంటే ఒక సాలిడ్‌గా అయితే ముందుకెళ్తూ ఉంది. రోజుకి 1,00,00,000తో వెళ్తుందంటే మామూలు విషయం కాదు. మంచు విష్ణు గారి సినిమాలు డే 1 2, 3 కోట్లు వస్తేనే గ్రేట్ అనుకుంటే, వీక్ డేస్‌లో కూడా మీరు చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఇది ఆరో రోజు, ఏడో రోజు అవుతుంది. ఆరో రోజుకి కలెక్షన్ చూసుకుంటే మీకు దాదాపు ఇంత కలెక్షన్‌లు అంటే హ్యూజ్ కలెక్షన్స్ అనమాట. మీరైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. విష్ణు వచ్చేసి ఒక మంచి అంటే ఒక ఆలోచనతోటి అంటే ప్రభాస్‌ని దీంట్లో సినిమాలోకి తీసుకురావడం కావచ్చు, లేకుంటే ఒక భారీ బడ్జెట్ సినిమాని ఒక ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు. ఇది 200,00,00,000 సినిమా, 200,00,00,000 సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళిన విధానం కావచ్చు. ట్రోలింగ్ పరంగా తీసుకెళ్లారా, ఎట్లా తీసుకెళ్లారా చూసుకుంటే ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు, మీకు శరత్ కుమార్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, కాజల్ ఉంది. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఇది భారీ సినిమా అనైతే క్లియర్‌గా అర్థమైపోయింది. ఒక జనాల్లోకి ఇది ఒక భారీ సినిమా అని తీసుకెళ్ళగలిగాడు. అలానే ఒక భక్తి సినిమాగా క్రియేట్ చేసేసాడు. చాలామంది ట్రోల్ చేశారు. యాక్చువల్‌గా ఇది న్యూజిలాండ్‌లో ఎందుకు తీశారు? ఇండియాలో ప్లేసులు లేవని కొంతవరకు అది కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చినప్పటికీ, ప్రభాస్‌ని చూపించిన విధానం అయితే ప్రజలకు బాగా నచ్చింది. మిగతా ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. ప్రభాస్ అపియరెన్స్ ఏదైతే ఒక 20 నిమిషాలు, 25 నిమిషాలు ఉన్నాడో, నలసి ఆల్మోస్ట్ ఒక అరగంట కనిపిస్తాడనుకుంటా అటు ఇటు. ఆహ్, ఆ అపియరెన్స్ సూపర్‌గా అనిపించింది. లేకుంటే లాస్ట్‌లో ఒక 20 నిమిషాలు ఏదైతే మంచు విష్ణు నటన, కన్నులు దానం చేసే విధానం కావచ్చు, ఎక్స్‌ట్రార్డినరీ పీక్ లెవెల్‌కి తీసుకెళ్తాడు ఎమోషన్ పరంగా. అప్పటిదాకా సినిమాలో ప్రభాస్ ఉన్నాడు చూద్దాం అనుకున్న టైంలో లాస్ట్ 20 నిమిషాల్లో మంచు విష్ణు మార్కులన్నీ కొట్టేస్తాడు. లాస్ట్‌లో మంచు విష్ణు మార్కులు కొట్టేస్తాడు యాక్టింగ్ తోటి. ఎక్స్‌ట్రార్డినరీ యాక్టింగ్ తోటి లాస్ట్ 20 నిమిషాల సినిమా నుంచి బయటకొచ్చేటప్పుడు మనకి టక్కున మనకి మంచు విష్ణువే గుర్తొస్తాడు. 20 నిమిషాలు చూసినప్పుడు మనకైతే ఆ యాక్టింగ్‌లో. తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ప్రభాస్ అసలు కనిపించడు. ఓవరాల్‌గా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగే ప్రభాస్ నిలిచిపోయాడు తప్ప మంచు విష్ణుయే హీరోలాగా నిలిచాడు అనుకోవచ్చు ఒక రకంగా. సరే ఏదేమైనప్పటికైతే ట్రోలింగ్ నుంచి లేకుంటే ఎంతోమంది అసలుకి ఈ సినిమా నేను కూడా చాలా డౌట్ పడ్డాను. అసలుకి ఈ సినిమా వీళ్ళు 200,00,00,000 పెడుతున్నారు. ఏ ధైర్యంతో పెడుతున్నారు? లేదా ఓటీటీలో కూడా ఎందుకు కొంటారు ఇంత 200,00,00,000 పెట్టి? అన్ని శాటిలైట్‌లు గాని మిగతా అన్ని కలిపి 200,00,00,000 పెట్టి కొంటారా ఈ సినిమాని అనిపించింది నాకైతే. కానీ అది కూడా సాధించారు వాళ్ళు. ఓటీటీలో మంచిగా అమ్ముకోగలిగారు. ఇంకో విషయం అర్థమైందేంటంటే అసలుకి ఈ సినిమాకి 200,00,00,000 పెట్టలేదనే విషయం కూడా నాకు అర్థమవుతుంది క్లియర్‌గా. నాకు తెలిసి 100,00,00,000 లోపు ఈ సినిమానైతే ప్యాకప్ చేసినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ వాడినప్పటికీ ఎక్కువ ప్రభాస్ షూట్లు ఎక్కువ అక్కడ జరగలేదు. ఇక్కడే లోకల్‌లోనే గ్రీన్ స్క్రీన్‌లు పెట్టి అయితే షూట్లు అయితే ఎక్కువ చేసినట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు. అప్పుడు కాబట్టి పెద్ద ఖర్చు అయితే మనకు కనిపించట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు కూడా జస్ట్ పిక్నిక్‌కి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకొని వచ్చినట్టు అనిపించింది తప్ప అక్కడ పెద్ద ఖర్చు అయితే అయినట్టు కనిపించట్లేదు. ఓవరాల్‌గా అయితే సినిమా వచ్చేసి కానీ న్యూజిలాండ్‌లో భరించడం అంత విషయం కాదు. న్యూజిలాండ్‌లో అక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయినా కూడా అంత దాటదు. 100,00,00,000 దాటే అవకాశం అయితే కనిపించట్లేదు. చూద్దాం. ప్రస్తుతానికైతే సినిమా సేఫ్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారంటే క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకి దాదాపు 30,00,00,000 వచ్చింది. 30,00,00,000 నెట్టే వచ్చింది మరి. 30,00,00,000 నెట్ అంటే వీళ్ళు సినిమా మరి 200,00,00,000 పెట్టారంటే మరి ఎంత లాస్ ఉండాలి? ఎంత కాదనుకున్న 150,00,00,000 పెట్టి శాటిలైట్ రైట్స్ గాని లేకుంటే మీకు పెద్ద పెద్ద హీరోలే కొనట్లేదు అంత కోట్లు పెట్టి మీకు. మీడియం హీరోలు కూడా కొనట్లేదు. నాని లాంటి సినిమాలు కూడా అన్ని కోట్లు పెట్టి ఎవరు శాటిలైట్ గాని లేకుంటే ఓటీటీలు గాని కొనట్లేదు. ఈ సినిమాని కొంటారంటే లేదు. కాబట్టి బడ్జెటే తక్కువుంది. సినిమానైతే ఒక 50, 60,00,00,000కి నాకు తెలిసి శాటిలైట్ గాని లేకుంటే ఓటీటీ గాని అమ్ముకొనుంటారు. ఇక్కడ తెలిసి మీది చూస్తే ఇక్కడ దాదాపు ఒక 40,00,00,000 దాకా నెట్ అయితే వచ్చేలా కనిపిస్తుంది లాంగ్ రన్‌లో. ఆహ్, చూస్తే నాకు 100,00,00,000 గ్రాస్ టచ్ చేస్తుందంటే టచ్ చేసే అవకాశం కూడా కనిపించట్లేదు. మీ ఎందుకంటే అటు పక్క చూసుకుంటే 'కుబేరా' గూడా వచ్చేసి ఆహ్
13 రోజున బుధవారం రోజున చూసుకుంటే దాదాపు కోటి షేర్ కనిపించింది దానికి కూడా. దాని ముందు రోజు కూడా కోటి కనిపించింది మంగళవారం రోజున. ఆ రోజు శని, ఆదివారాల్లో చూసుకుంటే 4 కోట్లు అయితే రావడం చూసాం. కుబేర్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. దీనికి పోటీగా అయితే ముందుకు వస్తూ ఉంది. 2 సైమల్టేనియస్‌గా కన్నప్పకి ₹1 షేర్ వస్తుంది. ఇటు పక్క కుబేర్‌కి ₹1 షేర్ వస్తుంది. కుబేర్ అయితే చాలా పొటెన్షియల్‌గా ముందుకెళ్తుందండి ఫ్యామిలీ ఆడియన్స్ మధ్యలో. కన్నప్పకి యాక్చువల్‌గా కన్నప్ప ఎఫెక్టు కుబేర్‌కే పడిందనుకోవచ్చు. లేకుంటే ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ వచ్చేదేమో. లేకుంటే కన్నప్పకి వచ్చిన ఆడియన్స్ కూడా కుబేరేనే చూసేవాళ్ళేమో అనిపించింది నాకైతే. ఓవరాల్‌గా ఏదేమైనప్పటికైతే ఒక 2 మంచి సక్సెస్ అనేది వచ్చినాయండి. కుబేర మంచి లాంగ్ రన్ కనిపిస్తూ ఉంది. కన్నప్ప కూడా మంచి లాంగ్ రన్ అయితే కనిపిస్తూ ఉంది. సరదాగా ఫ్యామిలీతోటి వెళ్ళి అయితే సినిమా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సినిమా ఒక భక్తి సినిమా కాబట్టి, ఒక శివుని భక్తుని సినిమా కాబట్టి కన్నప్ప ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రేక్షకులైతే. ఓవరాల్‌గా అయితే యుద్ధ సన్నివేశాలు పక్కన పెట్టేస్తే యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యాక్టింగ్ తోటి మోహన్ బాబు కావచ్చు, అతను వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఒక మంచి హైప్ తీసుకొచ్చాడు మోహన్ బాబు తన క్యారెక్టర్ తోటి శివుడి భక్తుడిగా అయితే. ఆ తర్వాత మీరు చూసుకుంటే శివుని భక్తుడిగా కన్వర్ట్ అయిన తర్వాత ఆ సాంగ్ కావచ్చు, లేకుంటే మిగతా సీన్స్ అన్నిట్లో కూడా విష్ణు చేసిన యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మోహన్ లాల్ యాక్టింగ్ కూడా ఏదైతే ఆ లింకప్ చేశారో అది కూడా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఓవరాల్గా ప్రభాస్ అపీరెన్స్, రుద్ర క్యారెక్టర్లో అయితే ఎక్స్ట్రాడినరీగా చేయడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే ఒక మంచి సినిమాగా అయితే నిలిచింది కన్నప్పండి. దాంట్లో తాటే లేదు. దీనిలో విజయం ఖచ్చితంగా సోషల్ మీడియా పైన అయితే మంచు విష్ణు విజయం సాధించాడు అనుకోవచ్చు ఒక రకంగా. సోషల్ మీడియా పైన ఉక్కుపాదం వేసి తొక్కేసాడు ట్రోలర్స్ని అయితే. తన యాక్టింగ్ తోటి, తన స్కిల్ తోటి ఎలా అయితే టాక్టిక్గా ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి, మోహన్ లాల్ ఇంక్లూడ్ చేసి ఈ సినిమాని వేరే రేంజ్కి తీసుకెళ్ళాడో, ట్రోలర్కి అవకాశం లేకుండా చేశాడు. తన యాక్టింగ్ తోటి కూడా ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చాడు విష్ణు.